లోకములో ఉన్న వారికి కష్టాలు వస్తాయి, నీకు కష్టాలు వస్తున్నాయి. లోకంలో ఉన్నవారు బాధలు పడుతున్నారు, మీరు బాధలు పడుతున్నారు. లోకములో ఉన్న అంటే అన్యజనులు భయంకరంగా కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. దేవుని పిల్లలుగా ఉన్న మీరు కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. లోకముతో పోల్చుకుంటే, మీ చుట్టుపక్కల వారితో పోల్చుకుంటే, లేకపోతే దేవుని సన్నిధికి రాని వారితో పోల్చుకుంటే, భక్తి లేని వారితో పోల్చుకుంటే, ఇంకా మీరే ఒక రవ్వ ఎక్కువగా లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా కష్ట నష్టాల్లో కృంగిపోతున్నారు కదూ. అది వాస్తవమే. కానీ ఒక మాట చెప్తాను వినం. లోకస్తులకు, దేవుని ఎరగని వారికి కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తే, గుండె చెదిరిన పరిస్థితి వస్తే వారికి తోడుగా వారి జీవితంలో ఎవరూ ఉండరు. కానీ దేవుని పిల్లలకు కష్టాలు వస్తే, దేవుని పిల్లలుగా అవమానాలు వస్తే, ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉంటే, అప్పుల్లో భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు నువ్వు కృంగిపోయి ఉంటే, శత్రువు నిన్ను తరుముతూ ఉంటే, భయంకరమైన రోగం చేత నువ్వు నలిగిపోతూ ఉంటే, నిన్ను ఆదరించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు.